ఈరోజు దేవుని వాగ్దానము. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. 2 సమూయేలు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. దేవుని ఆశీర్వాదము మనం పొందుకోవాలంటే ముందుగా దేవుని మాట మనం శ్రద్ధగా వినేవారుగా ఉండాలి. అప్పుడంట నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందులు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందులు దీవింపబడును. నీ గంపయో పిండి పిసుకు నీ తొట్టియో దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడి నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుటి నుండి పారిపోవుదురు. నీ కోట్లలోను నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గములను నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేయనట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలవబడుచుండుట చూచి నీకు భయపడుదురు. నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనులకు అప్పిచ్చుదువు కానీ అప్పు చేయవు. ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని మాటను మనం శ్రద్ధగా వినేవారుగా ఉండాలండి. అందుకే ఆయన మాటకు లోబడి ఆయన మాటలు మనందరం విని ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.